హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం, ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, జాబ్ పక్కాగా చేయాలనుకునే వాళ్ళకి ఇండియన్ నేవీ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. టాప్ స్క్రీన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన స్క్రోలింగ్ టెక్స్ట్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. నేవీ చిల్డ్రన్ స్కూల్ చాణక్యపూరి, న్యూఢిల్లీలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. పోస్ట్ను అనుసరించి 35,000 నుంచి దాదాపుగా 50,000కు పైగా వీటికి సంబంధించిన శాలరీ అయితే రావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. నేవీ చిల్డ్రన్ స్కూల్ చాణక్యపూరి, న్యూఢిల్లీలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు కాంట్రాక్ట్ బేసిస్లో ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన టీచింగ్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టీజీటీ హిందీ, టీజీటీ సంస్కృత్, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఎస్ఎస్టీ, అలాగే పీఆర్టీ మరియు కేజీ టీచర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నాన్ టీచింగ్ జాబ్స్ చూసుకున్నట్లయితే స్కూల్ కౌన్సిలర్, ల్యాబ్ అసిస్టెంట్, స్కూల్ నర్సు మరియు ఆఫీస్ అసిస్టెంట్. ఫస్ట్ చూసుకున్నట్లయితే టీజీటీ హిందీ మరియు టీజీటీ సంస్కృత్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో బీఏ డిగ్రీతో పాటు 60% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో బీఈడి డిగ్రీతో పాటు 50% మినిమం మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో కూడా వీటికి సంబంధించిన వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఎన్సిఎస్ క్యాండిడేట్స్కి 55 సంవత్సరాల నుంచి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే మంత్లీ పే మనకు 50,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీజీటీ మ్యాథ్స్ టీచరు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీతో పాటు 60% మార్క్స్తో అయితే ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో బీఈడి డిగ్రీతో పాటు మినిమం 50% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో కూడా దీనికి సంబంధించి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అయితే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఎన్సిఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి 55 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన కన్సాలిడేట్ మంత్లీ బేసిక్ పే శాలరీ చూసుకున్నట్లయితే 50,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్ పీఆర్టీ. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అయితే పర్లేదు. అలాగే వీటికి సంబంధించి డిగ్రీలో 55% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే పీఈడీలో 50% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే అయి ఉండాలి. వీటికి కూడా ఎన్సిఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి 55 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాలబాటిక కేజీ టీచరు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మినిమం 55% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. డిప్లొమా కోర్సులైన నర్సరీ టీచర్ ట్రైనింగ్, అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే డిప్లొమా ఇన్ ఎల్డీ చైల్డ్హుడ్ స్పెషల్ కేర్ లేదా బీఈడీలో నర్సరీ ఏజ్ రెగ్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఎన్సిఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి 55 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేటర్. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా బీఈడీ కోర్సు, అలాగే పీజీ లేదా పీజీలో ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి 50% మార్కులతో అయితే ఉత్తీర్ణులై ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అయితే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఎన్సిఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి 55 సంవత్సరాల వరకు ఎగ్జామ్షన్స్ అయితే ఉంటుంది.
వీటికి సంబంధించిన సాలరీ చూసుకున్నట్లయితే 40,000 వరకైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ నర్సు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ మరియు డిప్లొమా నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే గుర్తింపు పొందిన నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ నర్సు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ లేదా డిప్లొమా నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇవి 55% మార్క్స్తో అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. వీటికి సంబంధించి మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే హాస్పిటల్లో లేదా క్లినిక్లో లేదా క్యాజువాలిటీ సెక్షన్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి రిటైర్డ్ ఎంఎన్ఎస్ ఆఫీసర్స్కి 55 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ కౌన్సిలర్. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సైకాలజీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ 1 ఇయర్ డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీటికి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ డేటాబేస్లో అయితే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఎన్సీఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 55 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. వీటికి సంబంధించిన మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 40,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ సెకండరీ. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా బయాలజీ 1 సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 50% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఎన్సీఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి 55 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి సిబిఎస్ఈ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా రాయడం మరియు చదవడం అయితే వచ్చి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫీస్ వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ల గురించి పూర్తి పట్టు అయితే సాధించి ఉండాలి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే మినిమం 21 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాన్యువల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ మాన్యువల్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 100 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్కి 100 రూపీస్ అయితే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సర్టిఫికేట్లన్నీ స్కాన్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్కి అయితే ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పేమెంట్ డీటెయిల్స్ ఈ స్కూల్కి సంబంధించిన స్కూల్ గేట్ దగ్గర 24 మే 2024 లోపు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ మనకు 8 జూన్ 2024 అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటే వాటికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఇవి డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయగలరు. ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.